మత మార్పిడులు భారతదేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వానికి గుర్తింపుగా ఉన్న భారత్లో గత కొన్ని సంవత్సరాలుగా మత మార్పిడి వివాదాస్పదంగా ఉంది. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ అడ్డాలో ఇస్లామిక్ మాఫియా బట్టబయలైంది. చంగోర్ బాబా అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం వరకు రోడ్లపై ఉంగరాలు, రత్నాలు అమ్ముకునేవాడు. కానీ ఇప్పుడు 100 కోట్ల ఆస్తికి యజమానయ్యాడు. ఇదంతా మత మార్పిడి వల్లనే వచ్చాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ మత మార్పిడికి కారణాలేంటి? అసలు ఎవరే చంగోర్ బాబా? అతనికి ఇంత డబ్బు ఎలా వచ్చింది? యూపీలో భారీ ఎత్తున సాగుతున్న అక్రమ మత మార్పిడి. మత మార్పిడి రాకెట్ను ఛేదించిన యూపీ సర్కార్. అమ్మాయిలను అమ్ముతూ 100 కోట్లు సంపాదించిన బాబా. భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన వైవిధ్యభరితమైన దేశం. ఇక్కడ జన్మించిన 4 భారతీయ మతాలైన జైన మతం, హిందూ మతం, బౌద్ధ మతం, సిక్కు మతంతో పాటు భారతదేశంలో ముస్లింలు, క్రైస్తవులు భారీ సంఖ్యలో ఉన్నారు. భారతదేశంలోని ఇతర అల్పసంఖ్యక విశ్వాస సమూహాలలో యూదులు, పార్సీలు, భాయిలు వారి ప్రత్యేక విశ్వాసాలను ఆచరిస్తున్న అనేక గిరిజన సమాజాలు ఉన్నాయి. భారతీయుల వ్యక్తిగత సామూహిక జీవితంలో మతం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ విభిన్న మత సమూహాలు శతాబ్దాలుగా సామరస్యంగా జీవిస్తున్నాయి. కానీ ఇటీవలి కాలంలో సమాజాలు తమ అస్తిత్వాల గురించి మరింత స్పృహలోకి రావడం, చారిత్రక సంఘటనల తాజా మూల్యాంకనం చేయబడుతున్నందున మత మార్పిడులను ప్రతిఘటించే ఉద్యమం ఊపందుకుంటోంది. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం మత మార్పిడులను ఒక సాధనంగా ఉపయోగించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లో పెద్ద ఎత్తున సాగుతున్న అక్రమ మత మార్పిడి రాకెట్ను యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఛేదించింది. కులాన్ని బట్టి ధర నిర్ణయించి డబ్బు ఆశ చూపి హిందూ, ఇతర మతాల వారిని ఇస్లాంలోకి మారుస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ రాకెట్కు విదేశాల నుంచి సుమారు 100 కోట్ల నిధులు అందినట్టు గుర్తించడం సంచలనం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ అక్రమ మత మార్పిడి నెట్వర్క్ నడుపుతున్న ఆరోపణలతో చాంగూర్ బాబాను అరెస్ట్ చేశారు. బలరాంపూర్ జిల్లా మధుపూర్ గ్రామంలో గత 3-4 ఏళ్లుగా హజరత్ బాబా జమాలుద్దీన్ పీర్ బాబా పేరుతో చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతను కొన్నేళ్ల క్రితం ఉంగరాలు, రత్నాలు అమ్ముకునేవాడు. కేవలం 5-6 ఏళ్లలోనే ఒక విలాసవంతమైన భవనం, లగ్జరీ వాహనాలు, అనేక నకిలీ సంస్థలకు యజమాని అయ్యాడు. మధుపూర్ గ్రామంలోని కోఠి అతడి నెట్వర్క్ ప్రధాన స్థావరం. అక్కడి నుంచి చాంగూర్ బాబా మొత్తం నెట్వర్క్ పనిచేసేది. హిందూ సూఫీ సాధువుగా నటిస్తూ అమాయకులను లక్ష్యంగా చేసుకుని మత మార్పిడులకు పాల్పడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో యూపీ ఏటీఎస్ అధికారులు దాడి చేసి ఈ రాకెట్కు సూత్రధారిగా భావిస్తున్న జమాలుద్దీన్తో పాటు ఆయన భార్య నీటు అలియాస్ నస్రీన్ కూడా అరెస్ట్ చేశారు. చాంగూర్ బాబా ఈ చర్యలపై ఏటీఎస్ వివరణాత్మక నివేదికను రూపొందించి ఈడీకి ఇచ్చింది. ఇప్పుడు ఈ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద దర్యాప్తు జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా మత మార్పిళ్ల కోసం కులాన్ని బట్టి రేట్లు నిర్ణయించినట్టు తేలింది. బ్రాహ్మణ, క్షత్రియ, సిక్కు మహిళల్ని ఇస్లాంలోకి మార్చేందుకు 15 నుంచి 16 లక్షలు, ఓబీసీ మహిళలకు 10 నుంచి 12 లక్షలు, ఇతర వర్గాల వారికి 8 నుంచి 10 లక్షలు ఆశ చూపినట్టు అధికారులు తెలిపారు. ఈ రాకెట్కు ఇస్లామిక్ దేశాల నుంచి సుమారు 100 కోట్ల నిధులు అందాయని, వీటిని 40కి పైగా బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించి మనీ లాండరింగ్కు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఈ డబ్బుతో జమాలుద్దీన్ విలాసవంతమైన బంగళాలు, ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఈ ముఠా ఇప్పటివరకు సుమారు 40 మందిని ప్రేమ, డబ్బు ఆశ చూపి లేదా బలవంతంగా ఇస్లాంలోకి మార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. నిందితులు షిజ్రా-ఇ-తయ్యబా అనే పుస్తకాన్ని ప్రచురించి ఇస్లాం ప్రచారానికి ఉపయోగించినట్టు వెల్లడైంది. నిందితులపై గోమతీనగర్ పోలీస్ స్టేషన్లో సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి లక్నో జైలుకు తరలించారు. ఈ మత మార్పిళ్ల వెనుక ఓటు బ్యాంకు రాజకీయాలు ఉన్నాయని, 100 కోట్ల నిధులతో హిందువుల్ని లక్ష్యంగా చేసుకున్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ఆరోపించారు. చాంగూర్ బాబా నెట్వర్క్కు చెందిన 14 మంది ప్రధాన సహచరుల కోసం ఏటీఎస్, ఎస్టీఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఇందులో అప్పటి జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. మహబూబు, పింకీ హరిజన్, హాజిరా శంకర్, పైమాన్ రిజ్వీ, సగీర్ అనే ప్రధాన సహచరుల కోసం గాలిస్తున్నారు. వీరి అరెస్టుతో ముఠా నెట్వర్క్ లోతైన రహస్యాలు బయటపడొచ్చు. వారిపై గతంలోనే ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు సమాచారం.
జమాలుద్దీన్ బాబా ఇప్పటివరకు 40 నుంచి 50 సార్లు ఇస్లామిక్ దేశాలకు ప్రయాణించాడని ఉత్తరప్రదేశ్ ఏడీజీపీ అమితాబ్ యష్ తెలిపారు. దర్యాప్తులో అతను బలరాంపూర్లో అనేక ఆస్తుల్ని కూడా కొనుగోలు చేసినట్టు తేలింది. అతనిపై కూడా కేసు నమోదు చేయబడింది. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో 2 అరెస్ట్ చేశారు. ఈ నెట్వర్క్ భారతదేశమంతటా విస్తరించి ఉందని ఎస్టీఎఫ్ తెలిపింది. విదేశీ నిధులు ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి వస్తున్నట్టు వెల్లడైంది. అక్రమంగా బెదిరించి మత మార్పిళ్లు చేస్తూ 100 కోట్లు సంపాదించాడు ఆ బాబా. అయితే ఇదంతా జరిగింది యోగి అడ్డాలో. ఆయన పాలనలో తప్పు జరగడమేమో కానీ ఆ ఆలోచన వస్తే చాలు వారిపై బుల్డోజర్ వెళ్లాల్సిందే. అలాగే ఉంటాయి యోగి రూల్స్. అలాంటి చోట ఇలాంటి పాశవిక ఆలోచన చేసిన ఆ బాబాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బాబా వెనుక ఉండి తతంగా నడిపిస్తున్న గల్ఫ్ దేశాల అరాచకాల్ని ఎలా అరికడతారో చూడాలి.